హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్గా అన్బాక్సింగ్ చేసినటువంటి రియల్మీ నార్జో 60X ఆఫ్టర్ 25 డేస్ మనం కెమెరా యొక్క రివ్యూ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ రియల్మీ నార్జో 60X మొబైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అనేది పైన ఐకార్డ్లో అయితే వేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోయింటే ఐకార్డ్ పైన క్లిక్ చేసి వీడియో అయితే మొబైల్ బ్యాక్ సైడ్లో వచ్చేసి రెండు కెమెరాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇంకోటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా. 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి మనకి 50 MP AI కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది OIS కెమెరా కాదనమాట, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నటువంటి కెమెరా అయితే కాదు. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది ఈ మొబైల్లో. ఈ కెమెరా తోటి మనం వీడియోస్ విషయానికి వస్తే 1080p అండ్ 720p వీడియోస్ 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 1080p 720p వీడియోస్ 60 FPS 30 FPSలో మనం రెండు రకాలుగా కూడా మనం రికార్డ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇక ఇప్పుడు మీరు చూస్తున్న అయితే 1080pలో డైరెక్ట్గా ఫ్రంట్ కెమెరా తోటి రికార్డ్ చేయడం అయితే జరిగింది. అదే మనం ఇదే మొబైల్లో 720pలో రికార్డింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం రికార్డ్ చేసే ఈ వీడియో వచ్చేసి 720p రెజల్యూషన్లో 30 FPSలో ఫ్రంట్ కెమెరాతో 8 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే రికార్డ్ చేయడం జరిగింది. సో క్వాలిటీ అయితే చూడండి, కొద్దిగా నాయిస్ అయితే మనకి ఈ వీడియోలో అయితే కనబడుతుంది. సో రెండిట్లో వేరియేషన్ చూడండి, మనకి 720pలో కొద్దిగా నాయిస్ అయితే కనబడుతుంది. అదే 1080pలో అయితే ఆ నాయిస్ అయితే కొంతవరకు అయితే తగ్గింది, కాకపోతే కొద్దిగా నాయిస్ అయితే మనకి ఈ కెమెరాలో అయితే ఉంది. రేంజ్ బడ్జెట్లో కెమెరా అయితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా అయితే చూసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరాని అయితే ఒకసారి చెక్ చేద్దాం. మనం రికార్డ్ చేసే ఈ వీడియో వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి 720p 60 FPSలో అయితే మనం రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 1080pలో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి రికార్డ్ అయితే ఇప్పుడు చూసేదైతే బ్యాక్ సైడ్ కెమెరా తోటి 1080p 60 FPSలో 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి రికార్డ్ చేసే వీడియో అనమాట. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి 1080p 60 FPS వీడియో అయితే మనకి కొంత క్వాలిటీ అయితే కనబడుతుంది. 720pతో కంపేర్ చేసుకుంటే కొంతవరకు నాయిస్ అయితే తక్కువగా ఉంది. సో మనం ఇప్పుడు కెమెరాలో వీడియో క్వాలిటీ గురించి అయితే చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరాలో పిక్చర్ క్వాలిటీ గురించి అయితే తెలుసు. ఓకే గైస్, ఇప్పటివరకు చూసారు కదా వీడియో క్వాలిటీలో ఉన్నటువంటి అండ్ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఉన్నటువంటి వేరియేషన్స్ అండ్ ఈ వీడియో రికార్డింగ్స్తో పాటు మనం ఆల్రెడీ ప్రీవియస్గా తీసినటువంటి కొన్ని ఫొటోస్ని అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఈ ఫొటోస్ అయితే మనం ఈ మొబైల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి తీసిన ఫొటోస్ అనమాట. ఈ ఫొటోస్లో కొంతవరకు అయితే నాయిస్ అయితే కనబడుతుంది. డే లైట్లో అయితే క్లియర్గా ఉంటుంది, కానీ అదే కొద్దిగా మనకి లైట్ డిమ్ అయ్యే కొద్దీ మనకి పిక్చర్లో అయితే నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నేను తీసిన ఫొటోస్ అన్నీ ఇండోర్లో నా సెటప్లో అయితే నేను తీసా కాబట్టి కొద్దిగా పర్లేదు ఫొటోస్ అయితే. సో మీ బడ్జెట్ రేంజ్ ఒక 15,000 లోపు ఉంటే ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఈ ఫొటోస్తో పాటు మనం ఇంకా ఇందులో ఉన్నటువంటి మరికొన్ని ఫీచర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో వచ్చేసి మనకి ఉన్నటువంటి ఫీచర్స్ వచ్చేసి ఫోటో, పోర్ట్రేట్, వీడియో, స్ట్రీట్ వ్యూ, 50 మెగాపిక్సెల్ అండ్ మోర్ ఆప్షన్స్ అయితే మనకి మేజర్గా అయితే ఈ కెమెరాలో అయితే మనకు కనబడతాయి. కానీ ఈ మోర్ ఆప్షన్స్లో మనకి మరికొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆ ఫీచర్స్ వచ్చేసి మనకి ప్రో మోడ్ అయితే ఇందులో ఉంటుంది, పానోరామా ఉంటుంది, టైమ్ ల్యాప్స్ ఉంటుంది, టిల్ట్ షిఫ్ట్ ఉంటుంది, ఫిల్మ్ ఆప్షన్ అయితే కొత్తగా అయితే ఇందులో ఉంది. అలా టోటల్గా మనకి 8 ఆప్షన్స్ అయితే మనకి ఈ మొబైల్లో అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని యూజ్ చేసుకొని మీ ఫోటోగ్రఫీ టాలెంట్ని అయితే ఇతరులకు అయితే చూపించవచ్చు. సో మీ బడ్జెట్ రేంజ్ని బట్టి మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బడ్జెట్ పరంగా చూసుకుంటే కెమెరా అయితే డీసెంట్గా బాగానే ఉంది. మీ బడ్జెట్ పెరిగే కొద్దీ కెమెరా క్వాలిటీ అండ్ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ రేంజ్ బడ్జెట్లో మాత్రం ఇంతకన్నా అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి మీ మొబైల్ కెమెరా నుంచి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. కెమెరా రివ్యూ అయితే ఇదండి. మీకు కెమెరా అనేది మ్యాటరే కాదు అనుకుంటే డెఫినెట్గా అయితే రియల్మీ నార్జో 60X మొబైల్ అయితే
ట్రై ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.